హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సబాతికి వ్లాగ్స్. మా పాప కూడా హాయ్ చెప్తుంది, మీరు కూడా ఒక హాయ్ చెప్పేయండి. ఈరోజు వీడియో ఏంటి అంటే, మా పాప ఫస్ట్ బర్త్డే ఎక్కడ సెలబ్రేట్ చేశామో ఏంటో మొత్తం ఈ వీడియోలో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మా పాప ఫస్ట్ బర్త్డే ఆ శివయ్య దగ్గర చేసుకోవాలని, ఆ శివయ్య దర్శనం తీసుకోవాలని ఫస్ట్ శ్రీశైలం బయలుదేరామన్నమాట. బర్త్డే ముందు రోజు ఈవినింగ్ 4కి అలా స్టార్ట్ అయ్యాము. క్లైమేట్ చూసారా ఎంత బాగుందో. ఒక పక్కేమో వర్షం పడుతుంది, ఒక పక్కేమో ఎండ వస్తుంది. ఎండ వాన వస్తే కుక్క నక్క పెళ్ళి అంటారు, మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చిన్నపిల్లలు ఉన్నారని ముందుగానే ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళాము. వెళ్తూ దారిలో అలా సరదాగా తింటూ వెళ్ళామన్నమాట. పైకి వెళ్ళగానే ఫస్ట్ మనకి శ్రీ సాక్షి గణపతి స్వామి దేవాలయం ఉంటుంది. అక్కడికి వెళ్ళి సాక్షి గణపతి స్వామిని దర్శించుకొని కొబ్బరికాయ కొట్టుకొని, రష్ ఏం లేదు, చాలా ఫ్రీగా దర్శనం అయింది, త్వరగా అయిపోయింది. దర్శించుకొని కాసేపు అలా కూర్చొని అక్కడ దర్శనం అయిపోయాక రూమ్కి స్టార్ట్ అయ్యాము. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు, బాగా సపోర్ట్ కూడా చేశారు ఏడిపియకుండా. అండ్ ఎర్లీ మార్నింగ్ లేవగానే వెదర్ మాత్రం అబ్బా ఎంత బాగుందో. అలా లేచి కిందకి వెళ్ళి టీ తాగి మా పాప వాళ్ళకి గుండు కొట్టియడానికి వెళ్ళామన్నమాట. అలా గుండు కొట్టించుకొని వచ్చి రూమ్కి వచ్చాక ఫ్రెష్ అప్ అయ్యి ఆ శివయ్య దర్శనం దగ్గరికి వెళ్ళి శివయ్య దర్శనం చేసుకొని నెక్స్ట్ డ్యామ్ దగ్గరికి వెళ్ళాం. ఎందుకంటే పాప బర్త్డే సెలబ్రేషన్స్ డ్యామ్ దగ్గర చేశాము. చాలా సింపుల్గా ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీతో ఇలా ఫస్ట్ బర్త్డే శ్రీశైలంలో చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. చాలా బాగా జరిగింది. అలా కేక్ కట్ చేయించుకొని అక్కడ అందరికీ కేక్ పంచుకొని అలా కేక్ కట్ చేయించుకొని సరదాగా ఫొటోస్ దిగి ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాము. మా పాప అయితే ఎవరి చేత కేక్ పెట్టించుకోలేదండి, అస్సలు తినలేదు. బాగా ఎండగా ఉండేసరికి కొంచెం ఏడ్చింది. డ్రెస్ కూడా కొంచెం చిరాకు పెట్టినట్లుంది. అస్సలు ఎవరి చేత కేక్ కూడా పెట్టించుకోలేదు. తర్వాత డ్రెస్ మార్చాక ఫుల్ ఎంజాయ్ చేసిందనమాట. చాలా బాగా జరిగింది ఫస్ట్ బర్త్డే. శ్రీశైలంలో ఆ శివయ్య దర్శనం మాత్రం చాలా టైం పట్టింది. బాగా క్రౌడ్ ఉన్నారు. 9:30కి వెళ్తే మేము వచ్చేసరికి 12:30 అయిపోయింది. ఎంత క్రౌడ్ ఉందంటే చాలా రష్ ఉంది ఆ రోజు మాత్రం. 4 days లాంగ్ వీకెండ్ కాబట్టి బాగా క్రౌడ్ వచ్చేసారు. ఇంకా అట్లా అయిపోయాక రిటర్న్ అయిపోయాము. అసలు ఎంత బాగుందో నేచర్ మాత్రం, అటు ఇటు చెట్లు మధ్యలో రోడ్డు. మా పాప చూడండి ఎంత ఎంజాయ్ చేస్తుందో. అలా ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిపోయాక నైట్ మా అన్నయ్య కూడా మా పాపకి కేక్ కట్ చేపించాడన్నమాట. చాలా హ్యాపీ అనిపించింది. మా చిట్టి తల్లి 2 కేకులు కట్ చేసిందన్నమాట ఫస్ట్ బర్త్డేకి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. It's a family party.